వెళ్ళకూడదు, పరిగెత్తాలి. ఆగండి, ఏమైంది? దెయ్యం. వెళ్ళొద్దురా. వద్దురా అన్నా, అటు వెళ్ళొద్దన్నా. దయ్యం బాబాయ్. రండి. అయ్య బాబోయ్. ఏయ్, రండి సార్. కూర్చోండి సార్. సార్, డాక్టర్ జై ఇతరే సార్. నీ వైఫ్ హరిణి శవం రైల్వే ట్రాక్ మీద దొరికింది. అది యాక్సిడెంట్ కాదు, సూసైడ్. దాని గురించి నిన్ను విచారించాలి. సార్, తను నిన్న రాత్రి కాదు, సంవత్సరం క్రితమే ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. తను ఆత్మహత్య చేసుకుని ఆత్మగా ఇక్కడ తిరుగుతోంది. ఏంటి వాగుతున్నావు? అవును సార్, తను ఒక దెయ్యం. దేవన్న, పోయిన సంవత్సరం పేపర్లో హరిని ట్రైన్ కింద పడి చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, వెళ్ళి ఆ న్యూస్ పేపర్ తీసుకురండి. ఏ పేపర్ అన్నా? పోయిన సంవత్సరం పేపర్లో హరిని చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, నేను కూడా సేఫ్ గా తీసి పెట్టమన్నానే, అది తీసుకురండి. ఏమంటున్నారన్నా? రాదన్న, జయన్న మళ్ళీ ఏదేదో అంటున్నారు. సార్, జైకి చాలా ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్లో ఉన్నాడు. నైట్ కూడా మెంటల్గా కంట్రోల్ తప్పి వద్దని అన్యాయంగా కొట్టి పంపించాడు సార్. కృష్ణ, నేను చెప్పలేదు? ఇతని టార్చర్ తట్టుకోలేకే హరిని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సార్, నా మాట నమ్మండి, వీళ్ళిలో తేడాగా మాట్లాడడానికి కూడా కారణం ఆ దెయ్యమే. తను ఇంతకు ముందే అలా చాలా చేసింది, ఇది ఖచ్చితంగా దాని పనే. అదంతా ఎవరి పనో నాకు తెలుసు. ముందు స్టేషన్కి నాడు. సార్ ప్లీజ్. మిస్టర్, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు. సార్, నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, వాడికి మెంటల్గా ప్రాబ్లం ఉందని, ట్రీట్మెంట్లో ఉన్నాడని. రేయ్, పిచ్చోడా? హలో, నా ముందే ఇలా బిహేవ్ చేస్తావా? స్టేషన్కి రా, ఎంక్వైరీ చేయాలి. నేను ఎక్కడికి రాను సార్.